ఈనాటి వార్తా న్యూస్. నల్లచెరువు మండలంలోని ప్రజలు ప్రశాంతంగా ఉగాది పండుగ ఉత్సవాలను జరుపుకోవాలని మండల ఎస్ఐకే ఎం లింగన్న స్థానిక పోలీస్ స్టేషన్లో సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో అన్నారు. ఎస్ఐ మండల ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ఎస్ఐ మాట్లాడుతూ మండల పరిధి ఓరువాయి మండల కేంద్రం నల్లచెరువు గ్రామంలో ఉగాది ఉత్సవాలలో భాగంగా ఎల్లమ్మ స్వామి ఉత్సవాలు జరుగుతాయని, ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి జ్యోతులు నిర్వహిస్తారని, అలాంటి సమయంలో అల్లర్లు జరగకుండా ప్రజలు జాగ్రత్తగా ఉండాలన్నారు. ఎవరైనా అమ్మవారి ఉత్సవంలో అవాంఛనీయ సంఘటనలకు అల్లర్లకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, ఎవరిని ఉపేక్షించేదే లేదని ఎస్ఐ తెలిపారు. మండల ప్రజలు భక్తి శ్రద్ధలతో ఉగాది పండుగ జరుపుకొని ఎల్లమ్మ స్వామి అమ్మవారి ఉత్సవాల్లో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పండుగను నిర్వహించుకొని పోలీసులకు సహకరించాలన్నారు. నల్లచెరువు మండల ప్రజలకు పోలీసు వారి నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ ఉగాదిలో ఊరువాయిలోన మరియు నల్లచెరువు గ్రామంలోన ఎల్లమ్మ జాతర జరుగుతుంది. అందరికీ కూడా ఎల్లమ్మ జాతర సందర్భంగా పోలీసు వారి తరఫున శుభాకాంక్షలు. ఈ జాతరలో ఊరువాయి చుట్టుపక్కల సుమారు 12 గ్రామాల ప్రజలు పాల్గొంటారు. జ్యోతులు వెలుగుతాయి. ఆ జ్యోతులు వచ్చినప్పుడు తర్వాత ఏటలు నరికేటప్పుడు ప్రతి ఒక్కరూ తగిన సంయమనం పాటించి జాగ్రత్తలు తీసుకొని ఒకరి తర్వాత ఒకరు పండుగలు చేసుకోవాలా. జ్యోతులు వెలిగించడం కానీ, యాత్రలు చేయడం కానీ ఇవన్నీ ఒకరి తర్వాత ఒకరు చేసుకోవాలా. అలా కూడా నేను నువ్వు ముందని పోటీ పెట్టుకొని ఎవరు కూడా గలాటలు చేసుకోరాదు. ఆ ఎద్దుల బండ్ల పోటీల సమయంలో కూడా, బండ్లాగడ సమయంలో కూడా అందరూ కూడా చాలా జాగ్రత్తగా తీసుకుంటూ ప్రతి ఒక్కరూ పండుగను ఆనందంగా చేసుకోవాలని పోలీసు వారి తరఫున కోరుతున్నాము. ఎవరైనా కానీ ఈ పండుగ సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు పాల్పడినా, మద్యము అమ్మినా, జూదం ఆడినా, ఇటువంటి రెచ్చగొట్టే వాక్యాలు కానీ, తిరునాళ్ళలో గలాట్లు కానీ చేసిన అటువంటి వారి పట్ల చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోబడను. ఎటువంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళని ఉపేక్షించే ప్రసక్తి లేదు. కావున ప్రతి ఒక్కరూ అందరూ పండుగను సంతోషంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాము. ఇప్పుడు ప్రస్తుతము మనకు ఎన్నికల కోడ్ కూడా అమల్లో ఉన్నందున అందరూ కూడా ఎన్నికల కోడ్ని దృష్టిలో పెట్టుకొని పండుగను చేసుకోవాలని కోరుతున్నాను.